పల్లి అయినా అవ్వలేదు సార్. ఓ నాకు అవ్వలేదు. కానీ నాకు పిల్లోడు ఉన్నాడు సార్. పల్లి కాకుండా తెల్లవాడు ఏంటి? నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను సార్. హార్ట్ బద్దలైనట్టుంది. ఇదేంటిది? గుండె నిండా ప్రేమను పెంచుకున్నాను, ఇది బద్దలు కొట్టేసింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఎవరో ఒకరిని సెట్ చేసుకోవచ్చులే. అయిపోతుందా? అయిపోయింది బావా. టైం అప్. ఆగిపోండి, అందరూ ఆగిపోండి. ఏంటిది? మేకల కోసం గడ్డి ఉండారా? అంటే మేడం కొంచెం టైం ఇస్తే. ఇచ్చిన టైంలో చేయాలి. స్టూపిడ్ ఫెలోస్. ఏం తమ్ముడు, ఏం వండావు? చూడక్క నువ్వే. తమ్ముడు ఏంట్రా మిరపకాయలు ఉడకబెట్టావు? ఓ సదా, బేసిక్ గా పచ్చిమిరపకాయలు వరగా ఉంటాయి కదక్క, మనం సాఫ్ట్వేర్స్ తినలేము. అందుకని ఉడకబెట్టి పచ్చిమిరపకాయలు అనుకో వరండు లడుక్కుని తినవచ్చు. ఏడ్చినట్టుంది నువ్వు నీ వంట. ఇదేంటి అన్నీ వేశారు, బానే ఉంది. ఫ్రై చేయడం మర్చిపోయారా? అయ్యో దామిని, స్టవ్ వెలిగించలేదా? అయ్యో హడావిడిలో మర్చిపోయాను గోవింద్ గారు. అయ్యో కర్మ. చూడండి మేడం, చూడండి. స్మెల్ చాలా బాగుంది. వావ్, సూపర్. అద్భుతంగా ఉంది పద్మావతి టేస్ట్. నాకు తెలుసు వీళ్ళందరిలో కన్నా నువ్వే బాగా వంట చేస్తావని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, వంట అంటే ఇది. ఈ పాల తాలికలు ఎవరో కావాలని తన వంటను అడ్డుకోవాలని ఆయిల్ డబ్బాను తీసేసినా ఉన్న వాటినే వాడుకొని ఎంత రుచిగా వంట చేసిందో పద్మావతి. సో గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. మేడం, ఇక్కడెవరో కావాలని నన్ను ఓడించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, చేతనైతే నీతి నిజాయితీగా పోటీ చేసి గెలవండి. అంతేగాని ఇలా అన్యాయంగా అక్రమంగా దొడ్డిదారిన గెలవాలి అనుకోవడం మోసం. అలా గెలిచినా అది గెలిపే కాదు.
నేను అలాంటి మోసాలేం చేయలేదే. నిన్నెవరన్నారు బావా? ఈడే తీస్తున్నారు పద్మావతి, అందుకనే భుజాలు తొడుక్కుంటాడు. చెప్పురా, నువ్వే ఆయిల్ బాటిల్ తీసినావు. నిన్ను హలో, మీరు ఆపుతారా? నేను చేసిన వాడి గురించి ఎవరు మాట్లాడరేంటి? ఏం చేశారు ఒక్క గారు? వచ్చి చూడండి. ఏమిటిది? వంట. దీన్ని వంట అంటారా? ఏం వంటిది? బ్రెడ్ రోస్ట్. ఏమిటి, 2 బ్రెడ్ ముక్కలు తీసేసి దాన్ని అటు ఇటు తిప్పేస్తే దాన్ని బ్రెడ్ రోస్ట్ అంటారా? చండాలంగా ఉంది వాడి మొహంలాగా. శ్రీనివాస్, ఏంటా మాటలు? సారీ మేడం. ఓకే, ఈ ప్రోగ్రాం విన్నర్ పద్మావతి. ఇప్పుడు మీ అందరికి సరదాగా ఓ ఆట పెట్టబోతున్నాం. ఏటక్క అది? టగ్ ఆఫ్ వార్. పద్మావతి, నీకు నచ్చిన వాళ్ళందరినీ ఒకవైపు తీసుకో. గీత, నీకు నచ్చిన టీంని నువ్వు సెలెక్ట్ చేసుకో. ఈ గేమ్ లో మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? వై నాట్? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మేడం, అయితే మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయండి మేడం. నేనా? ఎస్ మేడం. మీరు, నేను, మా బావ మనమంతా ఒకవైపు, గీత వేరే వాళ్ళంతా ఒకవైపు. అయితే నేను, గోవింద్ గారు గీత టీంలో ఉంటాం. అయితే ఇంకే మొదలు పెట్టండి. చూసావా గీత, వంటలు చేసే పోటీలే కావచ్చు, కళ్ళకు గంతలు కట్టి వంటలుండే పోటీలే కావచ్చు, ఏ పోటీ అయినా, ఎలాంటి పోటీ అయినా అదే విన్నర్. ఛీ, దాన్ని దెబ్బతీసే ఏదో ఒక వెదో పని మనం చెయ్యాలి. చూడబోతే నన్ను మించిన ఎదవలా ఉన్నావు. చెప్పు, మనమేం చెయ్యాలి? ఏం లేదు, జరగబోయేది టగ్ ఆఫ్ 4 గేమ్ కాబట్టి ఆ తాడుకి ఏ ఆయిల్లో రాసామనుకో, చేయి జారి వాళ్ళందరూ పడ్డారే అనుకో, ఏమవుతుందంటావు? తలలు పగులుతాయి, నడుములు విరుగుతాయి, అందరూ హాస్పిటల్ పాలవుతారు. దాంతో మనమే విన్నర్స్ అవుతాం, వాళ్ళు పేషెంట్స్ అవుతారు. సూపర్ ప్లాన్. కానీ ఇప్పటికిప్పుడు మనకేం దొరుకుతుంది? అలోవెరా జెల్. అంటే ఇప్పుడు అలోవెరా జెల్ని తాడుకి రాస్తే చెయ్యి జారిపోతుంది, వాళ్ళ నడుములు విరిగిపోతాయి, మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఎస్, నా దగ్గర అలోవెరా జెల్ ఉంది, అది తీసుకొస్తాను. తాడు కూడా ఉంది, అది కూడా తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ ఉండు. పట్టుకో. జలట్ పడేవే. ఎలాగైనా సరే పద్మావతిని ఇటువైపు పట్టుకునేలా చేయాలి. ఓకే, చలో పద. సొంతం నీకా నా ఈ టగ్ ఆఫ్ 4 లో గెలికిన వాళ్ళకి కాదు సార్, గెలిచిన వాళ్ళకి అనాలి. అదే, గెలికిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తాం. ఛీ, వేదవ జన్మ. తెలుగు రాకపోతే రానట్టుండాలి కానీ ఈ గెలకడం గోకడం ఏంటి సార్ చండాలంగా? బావా పాపం, ఆయనకి తెలుగు సరిగా రాదుగా, వదిలే. సార్ మీరు రెడీ చెప్పండి సార్. మీరు రెడీయా? నువ్వు రెడీయా? రెడీ. 1 2 స్టార్ట్. ఏంటిది? చెయ్యి జారిపోతుంది. అవును పత్తు, చెయ్యి జారిపోతుంది. జారుతుంది, జారుతుంది. ఈ దెబ్బతో నీ తల పగులుతుంది, చూస్తూ ఉండే. లాగండి.
లాగండి లాగండి గట్టిగా. మేడం ఇదేదో తేడాగా ఉంది మేడం, చేయి జారిపోతుంది. నో, అస్సలు వదలొద్దు పద్మావతి. గెలుపు గెలుపు మనదే అవ్వాలి. లాగు. ఏయ్, లాగండి. లాగుదామని. మేడం మేడం, అయ్యో మేడం, ఏమైంది మేడం? ఏమైంది మేడం? మేడం, మేడం ఏమైంది? దీన్ని పడేద్దాం అనుకుంటే ఇది పడిపోయిందేంటి? అయ్యో మేడం, ఆ, పడింది. ఉన్న కాస్తంత జుట్టుతో ఓ అటు ఇటు ఏం తిప్పుతావే? నన్ను ఆఫీస్లో తిప్పలు పెడతావా? అయ్యో మేడంకి తలకి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. వద్దమ్మా, నాకేం కాలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటాను. మీరు మాత్రం ఈ ప్రోగ్రాం ఆపకండి. వెళ్ళండి. ప్లీజ్ మేడం, మీరు ఇలా అనకండి. పదండి తీసుకెళ్దాం, పదండి. నేను చెప్తున్నాను కదా, వద్దు. నా వల్ల ఈ ప్రోగ్రాంకి ఆటంకం జరగకూడదు. నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళొచ్చేస్తాను. సుందరం, నన్ను పైకి లేపో. ఈ తగ్గా ఫ్లోర్ లో దామిని టీం గెలిచింది కాబట్టి 50,000 రూపీస్ ప్రైజ్ మనీ తీసుకో దామిని. దొంగ మొహంది, ఇదే ఏదో చేసుంటుంది. లేదంటే ఇది కలవడం ఏంటి? గెలికిన దామినికి జిందాబాద్, గెలికిన దామినికి జిందాబాద్, గెలికిన దామినికి జిందాబాద్. బావా, గెలికిన దామిని కాదు, గెలిచిన దామిని. వినడానికి అసహ్యంగా ఉంది. ఆ బావా, మాకు తెలుసులే. పద్మావతి, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఏంటో చెప్పు. మేడం లేరు కాబట్టి నెక్స్ట్ ఏంటో నేను చెప్తాను. యాక్చువల్లీ పార్క్ లో ఒక లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని దాచిపెట్టాం. అది ఎక్కడ దాచారో ఎవ్వరికీ తెలీదు, నాతో సహా. మీలో ఎవరైతే ఆ లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కనిపెట్టి తెస్తారో వాళ్లే విన్నర్స్. ఇది కొంచెం కష్టమైన ఈవెంటే, ఎందుకంటే మీరు వెళ్లే చోట రాళ్లు ఉండొచ్చు, ముళ్ళు ఉండొచ్చు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉండొచ్చు. వాటన్నింటినీ అధిగమించి ఇచ్చిన గడువు లోపల ఎవరైతే బొమ్మను తీసుకొస్తారో వాళ్ళే ఈ ఈవెంట్ విన్నర్స్. బొమ్మ అంటే ఎక్కడ పెట్టావు? భూమిలో పాతి పెట్టి ఉండొచ్చు, లేదంటే సిట్టి మీద పెట్టి ఉండొచ్చు, కాకపోతే ఇంకెక్కడైనా పెట్టుకుని ఉండొచ్చు. లేదు, మీకు అందరికీ ఒక క్లూ ఉంటుంది. ఇదే పార్క్ లో భూమిలో పాతి పెట్టాం అంటే మీకు క్లూ ఇచ్చినట్టే కదా. కాబట్టి మీరు వెళ్ళి నిర్భయంగా వెతకొచ్చు. ఓకే, పాత పెట్టామని చెప్తున్నారు కాబట్టి మేము రెడీ. బొమ్మను పాత పట్టడం ఏంటి? ఏ బొమ్మను బదులు మిమ్మల్ని పాతి పెట్టమంటారా? కుదరదు బాస్, కొంచెం పెద్దగోయే తీయాలి. షట్ అప్. దామిని, మన ఎదురు వెళ్ళి వెతుకుదామా? పద్మావతి, ఎడారిలోని ఒంటె, పొలాల్లోని పంది కలిసి తిరగడం ఎప్పుడైనా చూసావా? లేదు. ఏ? మన లొకేషన్ లో రెండు కలిసి తిరుగుతాయి. ఏయ్, యు షట్ అప్. నన్ను పందంటావా? ఊరుకోనయా, పందుల్ని నీతో పోలిస్తే ఫీల్ అవ్వు. ఏంటి నాకే కౌంటర్లు వేస్తున్నాడు? రేయ్, చెప్తాను రా, ఈ ప్రోగ్రామ్ అయిపోని నువ్వెన్ని కౌంటర్లు వేసినా నువ్వు దొరుకుతావనే. సారీ సార్, నేను చెప్పాను కదా, ఆయన ఒక తమాషా వ్యక్తి. ఏదేదో మాట్లాడుతుంటారు, మీరేం పట్టించుకోకండి సార్, ప్లీజ్. నీ మొహం చూసానమ్మా, పొద్దున్నుంచి నన్ను వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే, మీ టైం స్టార్ట్ అయింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
కర్రీ సుందరం గారితో పెట్టుకుంటే చాలా కష్టం. మనమే ఐడియాలు వెతుక్కోవాలి. ఎక్కడుంది? ఆ లాఫింగ్ బుద్ధ ఎక్కడుందో నాకంటే దానికే తెలుసుంటుంది. నేను వెతికినా లాభం లేదు, అదే విన్ అవుతుంది. కానీ దాన్ని దెబ్బతీయాలి. ఏం చెయ్యాలి? ఎక్కడ పెట్టి చచ్చారో ఏమిటో. ఏం చేస్తున్నావు? వెతుకుతున్నాను. నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎందుకలా అంటున్నావు? మరి నువ్వెలాగో గెలవలేవు, అలాంటప్పుడు గెలవాలన్న ప్రయత్నం ఎందుకు? నాది కూడా సేమ్ డైలాగ్. నువ్వు కూడా పద్మావతిని ఢీ కొట్టి గెలవలేవు, అయినా నువ్వు వెతకట్లా? నేను కూడా అంతే. చాలే ఆపు. నేను వెతుకుతున్నది లాఫింగ్ బుద్ధా కోసం కాదు, మరి పద్మావతిని దెబ్బతీసే సమయం కోసం. ఏమంటున్నావు? ఎస్, ఇప్పుడు ఆ పద్మావతి లాఫింగ్ బుద్ధా కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఆ పద్మావతికి ప్రమాదం క్రియేట్ చేస్తే ఆ తర్వాత విజయం మనదే. ఎస్, నేను అదే చెప్తున్నాను. నువ్వు చెప్పినంత ఈజీ కాదు ఆ పద్మావతిని పక్కన కూర్చోబెట్టడం. అదసలే వీరముదురు. నువ్వు మెడకేస్తే కాలుకి, కాలికేస్తే మెడకి మెలిక వేయగల సమర్థురాలు. అయినా కూడా దాన్ని దెబ్బతీసి మన పగ తీర్చుకోగల సత్తా నాకుంది. అయితే ఏం చేద్దామంటావు? పద్మావతి తల పగలగొడదాం. అలా చేస్తే కేసు అవుతుంది. కేసు అయినా పర్వాలేదు, ఈ ప్రైజ్ మనీ మాత్రం దానికి వెళ్ళకూడదు. ఈ పోటీలో అది గెలవకూడదు. కరెక్టే, నా కోరిక కూడా అదే. నేనుండగా అది గెలవకూడదు. గెలిస్తే నువ్వు గెలవాలి, లేదా నేను గెలవాలి. వెంటనే పద్మావతి తల పగలగొట్టే ప్లాన్ ఉంది నా దగ్గర. ఏంటది? సూపర్ ఐడియా. కాకపోతే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే పక్కనే వాళ్ళ బావుంటాడు. వాడు అసలే తింగరోడు. ఆ తింగరోణ్ణి కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను, ఏమీ చేయలేడు. సో పదే 10 నిమిషాల్లో ఆ పద్మావతి తల పగిలిపోవటం, ఈ పోటీ నుంచి తప్పుకోవటం, దానికి తగ్గ ప్రైజ్ మనీ మనిద్దరిలో ఎవరో ఒకరు అందుకోవడం మాత్రం కన్ఫర్మ్. అబ్బా, వింటానికి భలే ఉంది. ఇంకా చూస్తే ఎలా ఉంటుందో. హలో, ఊహల్లోకి వెళ్ళటం మానేసి ముందు మ్యాటర్లోకి వెళ్దాం పద. ఏంటి బాబా కూర్చున్నావు? లే. ఆ లాఫింగ్ బుద్ధ మన వెనకాలే ఉన్నాడే. లాఫింగ్ బుద్ధ మన వెనుకున్నాడా? ఆ, ఢిల్లీ నుంచి వచ్చాడుగా ఆ బొక్క పటేలు. బావా, బొక్క పటేల్ కాదు, బుక్క పటేల్. సరే, ఏదో పటేల్ లేవే, వాడే లాఫింగ్ బుద్ధ. ఊరుకో బాబా, ఆయన లాఫింగ్ బుద్ధ ఏంటి? వాడి ఫేస్ చూసావా నువ్వు? వాడి కళ్ళు, వాడి ముక్కు, వాడి పొట్ట. లాఫింగ్ బుద్ధకి వాడికి ఒక్కటేనే తేడా. వాడు కదలలేడు, వీడు కదలగలడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయ్యో బావా, ఆపు బావా. బావా, ముందు వెళ్ళి బొమ్మ వెతుకుదాం పదా. నేను రానే, తిరిగి తిరిగి విసిగిపోయాను. కావాలంటే నువ్వు వెళ్ళి ఎత్తుక్కో, ప్రైజ్ వచ్చాక సగం ఇచ్చుకో. నాకు దొరికితే
నీకు సగం ప్రైజ్ మనీ ఇవ్వాలా? ఆ, భర్తలో భార్య సగం అంటారు కదా, అందుకే ఇచ్చుకోవాలి. నీకు ఈ సాధింపులకేమీ తక్కువ లేదు. పోవే. దామిని, చూసావా పద్మావతి ఒంటరిగా వెళ్తుంది. ఇదే కరెక్ట్ సమయం. ఎస్, ఆల్రెడీ ప్లాన్ చేశాను. అది చెట్టు దగ్గరికి వెళ్ళగానే మనం కట్టిన కొబ్బరి బొండల తాడు వదిలేస్తాను, దాని నెత్తి మీద పడేస్తాను. దాని తల పగలడం, అది పోటీ నుంచి తప్పుకోవడం. ఆ ప్రైజ్ మనీ మనం కొట్టేయడం కన్ఫర్మ్. పద వెళ్దాం. అమ్మయ్యా,